హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 14th వీక్ చేసింది. వీక్ లో నేను ఎప్పుడు చూడని జంట, ఇష్టమైన జంట కళ్యాణ్ అండ్ తనూజ. తనూజ ఎంత హానెస్ట్ పర్సన్ అంటే దానికన్నా డబల్ హానెస్ట్ పర్సన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు రన్నర్ కానీ విన్నర్ కానీ ఏదైనా కానీ నాకు ఇష్టమే. అండ్ వీళ్ళిద్దరు ప్రేమ ఎంత ప్రేమ అనేది కాదు, ఫ్రెండ్షిప్ అనేది కాదు, వీళ్ళిద్దరు కేరింగ్ అనేది మాత్రం ఎంత బాగుంటుందంటే నిన్న లైవ్ లో ఏం జరిగిందంటే తనూజకి దెబ్బ తగిలినప్పుడు తనూజ గేమ్ ఆడుతున్నప్పుడు తను చూపించే కేరింగ్ అనేది ఉంది చూడండి. కళ్యాణ్ చూపించే కేరింగ్, గేమ్ ఆడుతూ తనకి తలకి దెబ్బ తగిలిందని వచ్చేసి కూర్చొని మా ఎలా ఉంది మా అలా ఉంది మా అని అలా అంటాము. తనూజాని మిస్ అవుతున్నాను అనే బాధ తన కళ్ళల్లో క్లియర్ గా రాత్రి కనిపించింది. సెకండ్ ఫైనలిస్ట్ కి ఒప్పుకోనప్పుడు తన పడ్డ బాధ, తను కాసేపు అలా కూర్చుండిపోయి అది చూసే వాళ్ళకి కానీ వాళ్ళిద్దరిని ఇష్టపడే వాళ్ళకి కానీ చాలా పెయిన్ అనేది అనిపిస్తుంది అనమాట. నిన్నేం జరిగిందంటే, అంటే ఒక ఎపిసోడ్ లాగా చెప్పట్లేదు, నా మనసులో వాళ్ళ గురించి చెప్తున్నాను. నిన్న జరిగింది నైట్ వాళ్ళిద్దరు తనుజ కోసం తను ఎంతకైనా టాప్ పొజిషన్ లో ఉన్న ఇద్దరు ఇంత కేరింగ్ చూపించుకోవటం, ఇంతకి ఒకరికొకరికి ఎంత సహాయం చూపించుకోవటం, గేమ్ ఓడిపోయినప్పుడు వాళ్ళిద్దరూ సపోర్ట్ ఇచ్చుకోవటం. 7th వీక్ లో తనుజాని తీసేసినప్పుడు తనుజాకి కళ్యాణ్కి ఎంత సపోర్ట్ చేసిందో, ఇప్పుడు 14th వీక్ లో కళ్యాణ్ ఆడకుండా బయట పక్కన ఉన్నప్పుడు అంత సపోర్ట్ చేశాడు తనుజాకి. వీళ్ళిద్దరూ ఈ 11వ వారం నుంచి 14వ వారం ఈ 3 వారాలు మరీ దగ్గరైపోయారు. ఎంత దగ్గరైపోయారంటే తనుజాకి ఏదన్నా అయితే కళ్యాణ్ తట్టుకోలేనంతగా, కళ్యాణ్కి ఏదన్నా అయితే తనుజ తట్టుకోలేనంతగా ఇంత ఈ విధంగా అయిపోయారు. కొంతమంది అనొచ్చు, మీరు సోజ్ చెప్తున్నారు, అక్కడ అంత సీన్ లేదు, అంత ఇది లేదు అంటే, రియల్ గా చూసే వాళ్ళకైతే తెలుస్తుందండి. రియల్ గా వాళ్ళ భావాలు మనం వీడియో కోసం వాళ్ళని బాగా అబ్జర్వేషన్ చేస్తాం కాబట్టి నాకు తెలుస్తుంటుంది. అంటే వీడియోస్ చేసే వాళ్ళకి, ట్రూలీగా నిజాయితీగా వీడియో చేసే వాళ్ళకి తెలుస్తుంది. వేణీళ్ళు పెట్టించడం దగ్గర నుంచి, తనకి అన్నం పట్టించే దగ్గర నుంచి, తనకి గేమ్ అయిపోయిన ఎమ్మటే తన చేయి పట్టుకొని హాట్ వాటర్ పెట్టడం దగ్గర నుంచి చూస్తుంటే తెలిసిపోద్ది ఈ మనిషి ఇంత కేరింగ్ చూపిస్తున్నాడా. తనకి అంటే తన వయసులో చిన్నవాడే. చాలా మంది అనొచ్చు 33 ఏళ్ళ ఆంటీ నిన్నెవరో కామెంట్ పెట్టారు, 22 ఏళ్ళ అబ్బాయిని ప్యాంపర్ చేసి గెలవటం అదొక గెలవటం అని. ఎవరు ప్యాంపర్ చేస్తున్నారో అక్కడ చూసే వాళ్ళకి తెలుస్తుంది. అయినా ప్యాంపర్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకేంటండి. తనుజకైతే ఒకరిని 22 ఏళ్ళ అబ్బాయిని ప్యాంపర్ చేయాల్సిన అవసరం తనకి లేదు, ఎందుకంటే తన అందరితో ఒకటే విధంగా ఉంది. కానీ కళ్యాణ్ అంటే తను చూపించే కేరింగ్ కి, ఇష్టానికి తను ఇంప్రెస్ అయింది. అది ఫ్యూచర్ లో మొన్న అందరి ముందు ఆడియన్స్ ముందు చెప్పింది, మేము కలకాలం లైఫ్ లాంగ్ ఇలాగే కలిసి ఉంటాం, షూర్, అసలు డెఫినెట్ గా కలిసి ఉంటాం, విడిపోవటం అనేది జరగదని ఆడియన్స్ కి చెప్పింది. దానికి కూడా ప్రూఫ్ కావాలంటారు, కొంతమంది వీడియోస్ పెట్టమంటారు. ఆ వీడియోస్ పెడితే నేను నా ఛానల్ ని తీసేస్తారండి. అప్పుడు మీరు నాకు ఛానల్ ఇస్తారా? ఇవ్వరు కదా. ఏం చూస్తామో అదే చెప్తాం. కల్పించి చెప్పడానికి వాళ్ళు నా బంధువులేం కాదు, ఆయనేమి నా తమ్ముడు కాదు, ఆమెమి నా చెల్లెలు కాదు. అలాంటప్పుడు ఎందుకు చెప్తాం? మనం ఒక మన తెలుగు వాళ్ళు ఏంటంటే, ఒకరిని అభిమానించామంటే గుండెల్లో గుడిగట్టేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఎవరినైనా సినిమా వాళ్ళని అభిమానిస్తుంటారు, వాళ్ళని ఒక మాట అన్నిస్తారా మీరు? అన్నీ కదా. అలాగే కొంతమంది వ్యక్తిత్వాలు నచ్చినప్పుడు మనకి అలానే అనిపిస్తుంది. నాకు అలా అనిపించింది కాబట్టి వాళ్ళిద్దరి బంధం గురించి నేను అలా చెప్తూ ఉంటాను. దానికి ఏవేవో ఊహించేసుకొని అల్లిసేసుకొని ఏవేవో అంటుంటారు. వీళ్ళిద్దరి ఎలా ఉంటదంటే, అటు ఫ్రెండ్స్ అని పేరు అంటే వీళ్ళు ఫ్రెండ్సా లేకపోతే లవర్సా లేకపోతే ఏంటి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. కళ్యాణ్ మాత్రం తనూజని ఒక్క క్షణం విడిచిపెట్టకుండా తిరుగుతూనే ఉన్నారు. అది చూసిన వాళ్ళు చాలా మంది తనుజాకి ప్యాంపరు పప్పి ఏందో పెట్లాగా తిరుగుతున్నాడు. ఎందుకండి అలాంటి మాటలు? ఇప్పుడు మీరు ఒకరిని ఇష్టపడతారు, లేకపోతే ప్రేమిస్తారు, లేకపోతే ఫ్రెండ్ అనుకుంటారు. ఆ మనిషి కోసం ఏదైనా చేస్తారు కదా. మీరు ట్రూగా ప్రేమించింది ఇలా అందరిలాగా నటించడం అనేది కొంతమందికి తెలియదు కదా. కొంతమంది ఏంటంటే ప్రేమ అనే పేరుతో ముసుగు వేసుకొని అబద్ధాలు చెప్పి మోసం చేసి వెళ్ళిపోతారు. అది ఇక్కడ జరిగిందంటే మనం ఇంకొక వారంలో వీళ్ళ భవిష్యత్తు ఏందో మనకు కూడా తెలిసిపోతుంది. బయటకు వచ్చినాక వీళ్ళు ఎలా ఉంటారో. సోషల్ మీడియా ఏమి కామ్గా ఉండేది కదా. ఇంతలా అభిమానించి ఒక కప్పు కొట్టేదాకా వాళ్ళని అభిమానించినప్పుడు వాళ్ళు బయటకు వచ్చినాక వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటుంది కదా. ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, వీళ్ళు కలిసి ఉన్నారా, అక్కడ ఉన్నప్పుడు ఇంత బాగున్నారు కదా, అలాంటప్పుడు ఏంటి అన్నట్టు ఉంటారు కదా. అలాంటప్పుడు వీళ్ళకి నటించాల్సిన అవసరం లేదు. అండ్ తనూజాకి అసలు నటించాల్సిన అవసరం లేదు. తనకి ఆల్రెడీ పేరుంది, తనకి ఆల్రెడీ సీరియల్ యాక్టర్, తనకి ఎవరి సపోర్ట్ అవసరం లేదు. తనకి అభిమానులు ఉన్నారు, కానీ తనను అభిమానించే వాళ్ళు ఉన్నారు, అలానే ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు. కానీ కళ్యాణ్ని అభిమానిస్తుంది. వీళ్ళిద్దరు అభిమానించుకొని వీళ్ళిద్దరు ప్రేమ కేరింగ్ అన్ని చూపించుకుంటున్నారు. కానీ వీళ్ళని అభిమానించే వాళ్ళు మాత్రం కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. వీళ్ళని వాళ్ళు బ్యాట్ చేసుకుంటున్నారు, వాళ్ళని వీళ్ళు బ్యాట్ చేసుకుంటున్నారు. ఇది ఎందుకో మరి ఆ దేవుడికి తెలియాలి. ఇది అయిపోయినమ్మటే
ఈ సీజన్ అయిపోయినమంటే ఇప్పుడు తనుజ విన్ అయినా కళ్యాణ్ సంతోషపడతాడు, హ్యాపీగా సంతోషపడతాడు. కళ్యాణ్ విన్ అయితే తనుజ కూడా అంతకన్నా ఎక్కువ సంతోషపడుతుంది. వీళ్ళిద్దరు రిలేషన్ అలా ఉంది, రిలేషన్షిప్ అనేది అలా ఉంది లోపల. ఇంకా ఎవరి విషయంలో ఏమో కానీ వీళ్ళిద్దరి విషయంలో అలా ఉంది. అలాంటప్పుడు మీరంతా కొట్టుకొని మీరంతా ఒకరినొకరు బ్యాడ్ చేసుకొని వాళ్ళిద్దరిని సపోర్ట్ చేస్తే మాలాంటి ఛానల్ వాళ్ళకి వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడుతూ వీడియోస్ డిలీట్ చేసేయండి అని బెదిరించడం ఎంతవరకు? ఒకవేళ మీరు బెదిరించినా ఇక్కడ బెదిరిపోయే వాళ్ళు లేరనుకోండి, అలా బెదిరించడం ఎందుకు? ఒకవేళ మీరు బెదిరించిన వీడియోస్ డిలీట్ చేసేసి మా అభిప్రాయం మార్చేసుకొని మీకు భయపడిపోయే అంత వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. నేనైతే అస్సలు చేయను అవి అలాంటి పనులు. నా అభిమానం ఉన్నంత వరకు వాళ్ళిద్దరిలో ఎవరు విన్ అయినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలానే వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇలా వాళ్ళిద్దరూ ఈ 11వ వారం నుంచి 14వ వారంలో ఇంకా బాగా దగ్గరైపోయారు. ఎలా అంటే ఒకరి షర్ట్లు ఒకరు వేసుకునేంత దగ్గరయ్యారు, ఒకరి ప్లేట్లలో ఒకరు తినేంత దగ్గరయ్యారు. తనుజాకి ఏ సహాయం చేయాలన్నా ఒక హస్బెండ్ అనో లేకపోతే అంటే తనకి మనసుకు నచ్చిన వాడనో మనకు అనిపించేది ఇలా తన్ని ఒక పసిపాపలాగా చూసుకుంటున్నాడు కళ్యాణ్. నాకైతే చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది. ఇది ఎంతమందికి రాంగ్గా అర్థమైనా మనం ఎంత కరెక్ట్ చెప్పాలని చూసినా రాంగ్గా అర్థం చేసుకునే వాళ్ళు రాంగ్గానే అర్థం చేసుకుంటారు. వాళ్ళని కరెక్ట్ చేయాలని చూసి మనం తలనొప్పి తెచ్చుకోవటం, మనకి ఇది అవ్వటం తప్పించి ఇంకేముండదు. అలా వీళ్ళు కరెక్ట్ కాదంటే ఈ గేమ్ అయిపోయినాక విన్నర్ అనౌన్స్మెంట్ అయిపోయినాక బయటికి వెళ్ళిన ఒక 10 రోజుల లోపల మొత్తం తెలిసిపోతుంది. తెలిస్తే మనము ఇలాంటి వాళ్ళని ఇంకోసారి నమ్మకూడదు. ఇలాంటి ప్రేమల్ని కానీ ఇలాంటి వాటిని కానీ ఒకసారి నమ్ముతాం అంతే కదా, 2 సార్లు నమ్ముతాం, 3సారి నమ్మి మోసపోయామంటే అది మన తప్పే. ఒకసారి నేను ఒకటే అనుకుంటాను, మోసం పోవటం తప్పు కాదు అని. మోసపోవటం ఏంటంటే మనం వాళ్ళని ప్రేమిస్తున్నప్పుడు మోసపోయా అంటే నాకు గర్వంగానే ఉంటుంది, ఎందుకంటే నేను మోసం చేయలేదు కాబట్టి. మోసం చేయనప్పుడు మోసపోవటం గర్వంగా ఉంటుంది. మోసం చేసే వాళ్ళకే బాధ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు లోపల ఇంత బాధపడి ఇంత మనల్ని అట్రాక్ట్ చేసి బయటకు వచ్చి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు, ఎవరికి వాళ్ళు కాకుండా పోయారు, అదంతా నటనే అని తెలిసినప్పుడు అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయచ్చు. మనం మనస్ఫూర్తిగా వాళ్ళని ఇష్టపడ్డాం కాబట్టి కేర్ చేయకూడదని నా ఉద్దేశం. ఇదండి. కానీ వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు అని చెప్పి అసలు అలాంటి వాళ్ళే కాదు. కళ్యాణ్ అయితే ఇమ్ముకి కూడా ఎంత ప్రాణంగా ఇష్టపడుతున్నాడంటే, ఒక ఫ్రెండ్గా కళ్యాణ్ ఇమ్ముని అలా ఇష్టపడుతున్నాడు, ఒక ప్రేమించిన అమ్మాయిగా తనుజాని అంతే ఇష్టపడుతున్నాడు. వాళ్ళిద్దరంటే హౌస్లో కళ్యాణ్కి ఇద్దరిలో ఎవరైనా ఇష్టం ఉన్నారంటే అది తనుజ, ఇమ్ము, అంతేనండి. ఈ వీడియో ఎంత చెప్పినా చెప్తూనే ఉండాలనిపిస్తుంది. కానీ మీరు అయితే వీడియోకి లైక్ మాత్రం చేయకండి, నేను చెప్తూ ఉంటా గొంతుపోయేటట్టు. మీరు మాత్రం వీడియోకి లైక్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయకుండా చూడండి, సరేనా? మీరు చూడకండి, లైక్ చేయండి బాబు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ 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 ప్లీజ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.